నక్షత్ర, గగన్తో నువ్వు ఖచ్చితంగా నా బర్త్డే పార్టీకి వచ్చి నాకు కేక్ తినిపించాలి, లేదంటే నాకు ఐ లవ్ యూ చెప్పావని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ గగన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక దాంతో గగన్ ఎలాగైనా సరే నక్షత్ర నుండి బయటపడాలని అనుకుంటాడు. ఈ నక్షత్ర మరీ ఇంతలా తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. ఎంతైనా ఆ శరత్చంద్ర కూతురు కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి అని చెప్పి వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాబ్లం నుండి నన్ను బయటపడేయగలిగేది చెర్రీ మాత్రమే అని చెప్పి గగన్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఇక చెర్రీ ఫోన్ అస్సలు కనెక్ట్ అవ్వదు. దాంతో గగన్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? నక్షత్ర చెప్పినట్టుగా ఆ బర్త్డే పార్టీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా నలుగురిలో నన్ను దోషిలాగా నిలబెడుతుంది. ఏం చేయాలి అని చెప్పి ఇక అలా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క శరత్చంద్ర ఇంట్లో శోభచంద్ర పేరు చెప్పుకొని ఇక శోభచంద్ర బర్త్డే దగ్గరలో ఉందని తన పేరు మీద ఒక డ్యాన్స్ ట్రస్ట్ని ఏర్పాటు చేయబోతున్నామని, మీరు ఫండ్స్ ఇస్తే మేము ఆ బిల్డింగ్కి శోభచంద్ర పేరు పెట్టుకుంటామని చెప్పి ఇంటికి వచ్చిన ఒక ముగ్గురు వ్యక్తులు శరత్చంద్రకి చెబుతూ ఉంటారు. దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఇకప్పుడు అపూర్వ కూడా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. అపూర్వ మనసులో ఇలా అప్పనంగా ఎవరికి పడితే వాళ్లకు ఆస్తిని దానం చేస్తే నాకు నా కూతురికి ఏం మిగులుతుంది అని చెప్పి ఎలాగైనా సరే బావని ఆపాలనుకొని శరత్చంద్రతో, బావ నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకు, అక్క పేరు మీద వాళ్ళు ట్రస్ట్ పెడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ వాళ్ళు ట్రస్ట్ పెట్టేది డ్యాన్స్ కోసం. ఒకప్పుడు శోభచంద్ర అక్క నువ్వు ఎంత నాట్యం చేయొద్దని చెప్పినా కూడా నీ మాట లెక్క చేయకుండా ఆ రోజు నాట్యం చేసింది. అటువంటి నాట్యం వల్ల ఈరోజు అక్క మన మధ్య లేకుండా పోయింది. అలాగే నీ కడుపును పుట్టిన బిడ్డ కూడా నీకు దూరమైంది. అందుకే నాకెందుకు నువ్వు ఈ ట్రస్ట్కి ఫండ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపిస్తుంది బావా అని చెప్పి అలా అపూర్వ శరత్చంద్రని మాయ చేస్తుంది. ఇక ఇదంతా కూడా భూమి వింటూ ఉంటుంది. నా కన్న తల్లి కన్న కలల్ని నాశనం చేయాలని చూస్తావా అపూర్వ అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ చెప్పిన మాటల వల్ల శరత్చంద్ర హాల్లోకి వచ్చి, చూడండి నేను ఈ ట్రస్ట్కి ఫండ్స్ ఇవ్వదలుచుకోవడం లేదు. ఒకప్పుడు నాట్యం వల్లే నా భార్య కడుపుతో ఉన్నప్పుడు ఎంత నాట్యం చేయొద్దని చెప్పినా నా మాట లెక్క చేయకుండా తను నాట్యం చేసింది. అలా నాట్యం చేయడం వల్లే మా మధ్య లేకుండా పోయింది. అందుకే ఇంకెవరు కూడా ఈ నాట్యం వల్ల బలవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి నేను మీకు ఎటువంటి ఫండ్స్ ఇవ్వదలుచుకోవడం లేదు. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి శరత్చంద్ర వాళ్ళకి చెప్పి అక్కడ నుండి పంపించేస్తాడు. ఇక భూమి శరత్చంద్రకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నాన్న ఒక్కసారి నా మాట వినండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, నన్ను క్షమించు భూమి, ఈ విషయంలో నేను ఎవరి మాట వినాలనుకోవడం లేదు. అసలు ఇంకోసారి నాట్యం పేరే ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదు, నువ్వు కూడా నాట్యం చేయడానికి వీల్లేదు అని చెప్పి శరత్చంద్ర భూమికి కండిషన్ పెడతాడు. ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అమ్మ బతికున్నన్ని రోజులు నాట్యమే ప్రాణంగా బతికింది. అటువంటి అమ్మ కన్న కలల్ని కూతురుగా బతికించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అటువంటిది ఆ అపూర్వ చేసిన కుట్ర తెలియక నాన్న నన్ను కూడా నాట్యం మానేయమంటున్నారు అని చెప్పి ఇక అలా భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అపూర్వ తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, అమ్మ కన్న కలల్ని ఎలాగైనా సరే బతికించాలి. శోభచంద్ర కన్న కలల్ని ఆ అపూర్వ తన కుట్రతో నాశనం చేస్తూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం? అమ్మ కన్న కలల్ని మనమే బతికించాలి అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మనమేం చేయగలమమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి, మనం చెప్తే నాన్న ఖచ్చితంగా ఒప్పుకోడు, కానీ శోభచంద్ర దిగి వచ్చి చెబితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా, అమ్మ పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఎలాగమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. శోభచంద్ర పోనినట్టుగా ఆ రోజు నేను నాటకం ఆడి
నీ బిడ్డ బతికి ఉంది శరత్ చంద్ర అని చెబితే నమ్మలేదా? అలాగే ఇప్పుడు కూడా నా పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేయండి, నాట్యాన్ని బతికించండి అని శోభచంద్రలా మాట్లాడి నాన్నని నేను ఒప్పిస్తాను అని చెప్పి అలా భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. అక్కడ జరుగుతుందంతా కూడా అపూర్వ వీడియో తీసి, ఎంత నాటకం ఆడావే, ఎంత మోసం చేశావే, శోభచంద్రను అడ్డం పెట్టుకొని నా 2 చెంపలు కూడా వాయించావో, నలుగురిలో నన్ను అవమానించావో, నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాను? నా కూతురి పుట్టినరోజు నాడే నిన్ను నా బావ ఇంట్లో నుండి గెంటేసేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ ఆనందాన్ని చూడగానే గోరింటాకు సుజాత, ఏంటమ్మాయి ఇంత ఆనందంగా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, ఆ భూమిని ఇంట్లో నుండి గెంటేయడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఇదిగో అది శోభచంద్రలాగా నటించిన వీడియో. ఈ వీడియోని అడ్డం పెట్టుకొని బావ చేతనే దాన్ని గెంటించబోతున్నాను. పార్టీకి అందరూ వస్తారు కదా, ఆ పార్టీలోనే అందరి ముందు నేను ఈ వీడియోని ప్లే చేయబోతున్నాను. ఆ భూమి అందరి ముందు తలదించుకునేలాగా చేసి దాన్ని శాశ్వతంగా ఇంటి నుండి గెంటిస్తాను. ఒక్కసారి బావ ఈ వీడియో చూశాడంటే ఇక దాన్ని జీవితంలో క్షమించాడు అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక నక్షత్ర బర్త్డే రానే వస్తుంది. నక్షత్ర బర్త్డే కావడంతో గగనిక తను చెప్పినట్టుగా విని తను అక్కడ పెట్టిన సూట్ వేసుకొని బర్త్డే పార్టీకి వెళ్తూ ఉంటాడు. రే ఎక్కడికి రా వెళ్తున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. సరేరా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి అలా శారద గగన్ని పంపిస్తూ ఉంటుంది. మరోపక్క భూమి కూడా నక్షత్ర బర్త్డే కోసం అని చెప్పి రెడీ అవుతుంది. ఇక నక్షత్ర తన ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి నువ్వు ప్లాన్ ప్రకారం మీ బావ ఫోన్లో నుండే నీకు నువ్వే మెసేజ్ పెట్టుకొని ఆ మెసేజ్ని అడ్డం పెట్టుకొని మీ బావను భలే బ్లాక్మెయిల్ చేస్తున్నావే. ఇక ఈ దెబ్బకు మీ బావ చచ్చినట్టు నీ మాట వింటాడు, కుక్కలాగా నీ దగ్గర పడి ఉంటాడు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే మరి ఏమనుకుంటున్నారు ఈ నక్షత్ర అంటే? నేను ఏదైనా సాధించాలని నాకు కావాలని కోరుకున్నానంటే అది ఖచ్చితంగా ఎలాగైనా సరే నాకు దక్కేలాగా చేసుకుంటాను. చివరకు అది మా బావనైనా సరే, మా బావను నేను ఇష్టపడ్డాను కాబట్టి అతను నా దగ్గర కుక్కలాగా పడుండేలాగా చేసుకుందామని అనుకున్నాను అని చెప్పి అలా నక్షత్ర మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఈ నక్షత్ర మాట్లాడేది గగన్ గారి గురించి అయితే కాదు కదా బావ అంటుంది, కానీ నాకు క్లారిటీ రావడం లేదు. చెర్రీ గురించి మాట్లాడుతుందా, గగన్ గారి గురించి మాట్లాడుతుందా అని చెప్పి భూమి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. నక్షత్ర బ్లాక్మెయిల్ చేసి మీ బావను బర్త్డే పార్టీకి రప్పిస్తున్నావు, మరి ఇంతకీ నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నావు అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఇక దాంతో నక్షత్ర ఏముంది, ఈరోజు బర్త్డే పార్టీలో మా బావ నాతో క్లోజ్గా మూవ్ అవుతూ నేను చెప్పినట్టుగా వినేలాగా చేస్తాను. చూసే వాళ్ళంతా కూడా మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవాలి, అలా గుసగుసలాడుకోవాలి. మా బావ నేను గాఢంగా ప్రేమించుకుంటున్నట్టుగా చాలా క్లోజ్గా ఉన్న మార్ఫింగ్ ఫోటోలను కూడా నేను ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నాను. ఆ మెసేజ్తో పాటు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా పరువు పోతుందని మా నాన్న మా మమ్మీ వీళ్ళిద్దరూ మా ఇద్దరి పెళ్లి చేయాలని చూస్తారు. ది గ్రేట్ గగన్ పేరు పలుకుబడి ఈ సొసైటీలో పడిపోతుంది. తనకి నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప మరొక ఆప్షన్ ఉండదు. అలా ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నక్షత్ర గగన్ గారి విషయంలో ఇంత కుట్ర చేస్తుందా, ఎలాగైనా సరే గగన్ గారిని కాపాడాలని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క భూమి అందంగా రెడీ అవ్వడంతో అప్పుడు అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, ఏంటే నా కూతురు పుట్టినరోజు అయితే నువ్వు కొత్త బట్టలు వేసుకొని ఏదో యువరాన్లాగా రెడీ అయ్యావు. రెడీ అవ్వలే, ఎందుకంటే ఈరోజు నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు కదా. పార్టీలో మా బావ అందరి ముందు నిన్ను మెడ పట్టుకొని గెంటేసేలాగా నేను ఒక సాక్ష్యాన్ని సంపాదించాను. అదేంటో నువ్వు కూడా చూస్తావా అని చెప్పి అపూర్వ
తన ఫోన్లో ఉన్న వీడియోని భూమికి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో భూమికి చెమటలు పడుతూ ఉంటాయి. ఒకవేళ ఈ అపూర్వ నాన్నకి వీడియో చూపిస్తే ఖచ్చితంగా నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరు, అసలు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వరు, ఏం చేయాలని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్కి ఇదే విషయం గురించి చెబుతూ ఉంటుంది. ఎంత పొరపాటు జరిగింది భూమి, బావ గురించి నాకు బాగా తెలుసు, దేన్నైనా తట్టుకుంటాడు కానీ మోసాన్ని మాత్రం తట్టుకోలేడు. ఇప్పుడు నువ్వు ఇలా శోభచంద్రలాగా నాటకం ఆడావన్న విషయం బయటపడితే ఖచ్చితంగా బావగారు నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు. అలా అయితే నువ్వే ఆయన కూతురువని నిరూపించుకోవడానికి నీకు అవకాశం లేకుండా పోతుందని చెప్పి కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఉంటే, మీరేం కంగారు పడకండి మావయ్య, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరోపక్క గగన్ నక్షత్ర బర్త్డే అని చెప్పి బొక్కే తీసుకొని అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అప్పుడు భూమి గగన్కి ఎదురు పడుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక దాంతో గగన్ భూమితో అసలు నేను ఈ బర్త్డే పార్టీకి ఎందుకు వచ్చానంటే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి నాకు మొత్తం తెలుసండి, ఆ నక్షత్ర ఏం చేసి మిమ్మల్ని బర్త్డే పార్టీకి రప్పించిందో అదంతా కూడా తెలుసు. ఆ నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ ఉంటే మొత్తం కూడా నేను విన్నాను. మీరు తనకేమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆ నక్షత్ర మీ జోలికి రాకుండా నేను చేస్తాను, నా మాట నమ్మండి అని చెప్పి భూమి గగన్కి మాటిస్తుంది. గగన్ బర్త్డే పార్టీకి రావడం చూసి శరత్చంద్ర, రే నీకు సిగ్గులేదా, పిలవకుండా నా కూతురు పుట్టినరోజుకి రావడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర, నాన్న నేనే బావని పిలిచాను, ఒకప్పుడు రౌడీల నుండి నా ప్రాణాలను కాపాడింది బావే, ఈరోజు నేను బతికుండి పుట్టినరోజు చేసుకుంటున్నానంటే దానికి కారణం కూడా బావే, అందుకే ఇన్వైట్ చేశాను, ప్లీజ్ డాడ్ నా కోసం కాదనకండి అని చెప్పి అంటూ ఉంటే, నా కూతురు చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాను, సైలెంట్గా అందరూ మెక్కి వెళ్ళిపోయినట్టే నువ్వు కూడా మెక్కి వెళ్ళిపో అని చెప్పి అలా శరత్చంద్ర గగన్ గురించి నీచంగా మాట్లాడతాడు. ఇక నక్షత్ర వీడియోని అడ్డం పెట్టుకొని అలా గగన్కి సైగ చేస్తూ ఉంటుంది. దాంతో గగన్ శరత్చంద్రని ఏమీ మాట్లాడలేక అలా హాల్లోకి వచ్చి ఒక చోట నిలబడతాడు. ఇక నక్షత్ర కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా కూడా నక్షత్రకి కేక్ తినిపిస్తూ ఉంటారు. అపూర్వ భూమి వీడియోని టీవీలో డిస్ప్లే చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలాగే నక్షత్ర కూడా గగన్తో కలిసి తను చనువుగా దిగిన ఫోటోలు అందరి ముందు డిస్ప్లే చేయాలని అనుకుంటుంది. నక్షత్ర టీవీలో అందరి ముందు ఒక వీడియోని ప్లే చేస్తూ ఉంటుంది. ఇక ఆ వీడియో గగన్కి తనకి సంబంధించిన వీడియో అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది. కానీ నిజానికి టీవీలో ప్లే అయ్యేది నక్షత్ర పబ్లో మందు తాగుతూ అలా తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో. ఇక ఆ వీడియోని చూసిన అందరూ కూడా శరత్చంద్రని నక్షత్రాన్ని అపూర్వని చూసి నవ్వుకుంటూ ఉంటారు. శరత్చంద్ర ఆవేశంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అపూర్వ అందరి ముందు నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఆ విధంగా భూమి చెర్రీ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి గగన్ని సేవ్ చేసి నక్షత్ర అందరి ముందు తలదించుకునేలాగా చేస్తారు. మరోపక్క అపూర్వ పరువు పోవడంతో నా కూతుర్ని అందరి ముందు ఆ భూమి తలదించుకునేలాగా చేస్తుందా, ఇప్పుడే బావకి ఆ వీడియోని చూపిస్తాను అని చెప్పి తన మొబైల్లో ఉన్న ఆ వీడియోని శరత్చంద్రకి చూపించాలని అనుకుంటుంది. ఇక ఆ వీడియో కూడా కనిపించకపోవడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. భూమి అపూర్వ దగ్గరికి వచ్చి, ఏంటి మమ్మీ వీడియో కనిపించట్లేదని ఫీల్ అవుతున్నావా, ఆ వీడియోని డిలీట్ చేసింది నేనే, అంత సులువుగా నీ చేతికి నేను దొరుకుతానని ఎలా అనుకుంటున్నావు, మా అమ్మను మోసం చేస్తున్నట్టుగా నువ్వు నన్ను మోసం చేయలేవు, ఈరోజు నక్షత్ర అసలు రంగుని నాన్న ముందు బయట పెట్టాను, త్వరలో నీ అసలు రంగు కూడా బయట పెడతాను, చూస్తూ ఉండు అని చెప్పి అలా భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.